రోజు విద్యుత్ ఛార్జీలు సామాన్యుడికి అందుబాటు లేకుండా ఉన్నది. అదేవిధంగా అద్దె ఇంట్లో ఉన్నవారికి అద్దె కంటే కరెంటు బాదుడుగా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు పండుగలు చేసుకోవాలన్నా రేపు గత ప్రభుత్వంలో ప్రతి మహిళ ఈ పాటికి ఒక 50,000, 30,000, 15,000, 20,000 మొత్తం సంక్షేమ పథకాల ద్వారా వారికి డబ్బులు వచ్చి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి మహిళ చిరునవ్వు ఎక్కడ కనపడట్లేదు. ఎంచేతంటే ఈ కరెంటు బాదుడే కాకుండా సంక్షేమ పథకాలు ఇప్పుడు వరకు 6 నెలలు అయినాయి. పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా అమ్మఒడి వేస్తా అన్నారు, అమ్మ వందనం లేదు, అందరికీ వందనం పెట్టి పంగనామాలు పెడుతున్నారు. కాబట్టి ఈ కూటమి ఒక 3 పంగనామాలు పెట్టి ప్రభుత్వంగా ఉంది. కాబట్టి ప్రజలు వారి యొక్క సుఖ సంతోషాలు లేకుండా ఏ రకంగా ఛార్జీలు మోపుతారో అనే భయంతో ప్రజలు చిరునవ్వు మొత్తం మాయమైపోయింది. ఈ గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అనేది 1 సంవత్సరం లోపు ఇంత పుంజుకుంటూ ఎక్కడ జరగలేదు. 6 మాసాలకే ప్రజల యొక్క వ్యతిరేకత రావటం చాలా హర్షణీయం. ఎంచేతంటే ఈ ప్రభుత్వం మాటలు చెప్పి మొత్తం విజనరీ చెప్పి పార్టీ 2040 అనే ఏదో విజనరీ చెప్పి మాయ మాటలు చెప్పి డబ్బులు ఇప్పుడు 75,000 కోట్లు తెచ్చారు, కానీ ఎవరికి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ఈ విధంగా ఎన్నో వేల కోట్లు తెచ్చి ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అదే జగన్ అదే లెక్కచ్చిగా 2,40,000 కోట్లు ప్రజలకి పంచడం జరిగింది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, ఈ విధంగా రేపు జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కరెంటు బాదుడికి అందరూ మండలంలో నుంచి కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ సెలవు. జై జగన్.